హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం పర్లాకిండి ఒడిస్సా స్టేట్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఒడిస్సా స్టేట్లో ఉన్న పర్లాకిండి. ఇక్కడ బృందావన్ ప్యాలెస్ ఉంది. అది ఇప్పుడు మనం చూద్దాం. బృందావన్ ప్యాలెస్ ఉందంటే అందరికీ జనరల్గా రాజుగారి కోట మెయిన్ మహలే తెలుసు. బట్ బృందావన్ ప్యాలెస్ అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మనం అది చూడడానికి వెళ్దాం. అది ఎక్కడో కాదండి, ఇదిగో మహేంద్రతనయ బ్రిడ్జ్ ఉంది కదా, వెనక చూడండి. మహేంద్రతనయ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ వెనక పక్క నుంచి వే ఉంది. సో మనం అలా వెళ్దాం. మనం ప్యాలెస్ చూసే ముందుగా మీకు ఈ ఒడిస్సా సీఎం గారిని చూపిస్తున్నాం చూడండి. ఈయనే నవీన్ పట్నాయక్. ఈయన ఎందుకు చూపిస్తున్నామంటే ఈయన స్టేట్ని ఉన్న బడ్జెట్తో మాత్రమే సరిపెడతారండి. చాలా ప్లాన్డ్గా చేస్తారు. 2000 నుంచి ఇప్పటి వరకు ఈయనే సీఎం అండి, ఏకదటిగా 23 years. అంతటి గ్రేట్ ఇంకెవరు లేరు కదా. ఇదిగోండి, ఇదే మన ప్యాలెస్ పక్కన ఉన్న మహేంద్రతనయ రివర్ చూడండి. ఆ చివరి వరకు ఇదంతా మహేంద్రతనయ రివర్ అని. ఇప్పుడు రివర్ పక్కన ఉంది మన బృందావన్ ప్యాలెస్. సో మనం ఇప్పుడు అక్కడ చూడడానికి వెళ్దాం. ఇదిగోండి, మనం బృందావన్ ప్యాలెస్ వచ్చేసాం. ప్యాలెస్ లోపలికి మెయిన్ ఎంట్రీ గేట్ ఇదని. ఈ గేటే మెయిన్ గేట్. ఎగ్జిట్ గేట్ కూడా ఉంది. సో అటువైపు నుంచి కూడా రావచ్చు, మీకు అది కూడా చూపిస్తాను. బృందావన్ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి ఇది మరొక గేట్ అండి ఇది. సో ఈ గేట్ గుండా కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇదిగో మనం మొత్తానికి ఎలా అయితే బృందావన్ ప్యాలెస్కి చేరుకున్నాం, లోపలికి వెళ్దాం. ఈ ప్యాలెస్ ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో ఉందండి. శ్రీకాకుళం నుంచి 70 kilometers ఉంటుంది ఒరిస్సా బోర్డర్కి. ఈ ప్లేస్ మొత్తం చూసారు కదా, ఇదంతా కూడా విజిటర్స్ వచ్చినప్పుడు పార్కింగ్ చేసుకునే పార్కింగ్ లాట్ అండి ఇది. వెహికల్ పార్కింగ్ లాట్. ఇప్పుడు మన బృందావన్ ప్యాలెస్లో హనుమాన్ మందిర్ ఉందండి. సో హనుమాన్ మందిర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇది హనుమాన్ మందిర్. సో ఇందులో హనుమాన్ చిన్న విగ్రహం ఉంది. ఇక్కడ యాక్చువల్లీ చెట్టు ఉండేది, అది చెట్టుని నరికేశారు, అంటే పాడైందని. పైకి చూడండి, స్లాబ్కి కూడా హోల్ ఉంది, అంటే చెట్టు ఆ పొడవు ఉండేది. సో ఇప్పుడు మరి లేదు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇదే ఎంట్రీ గేట్. బృందావన్ ప్యాలెస్ విజిటింగ్ టైమ్స్ చూడండి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఇక్కడ లోపల మహల్ మొత్తం చూడడానికి 10 rupees ఛార్జ్ చేస్తున్నారండి. టోకెన్ వల్ల 10 rupees మాత్రమే. ఇక్కడే ఇదే రిసెప్షన్. మీకు పర్లాకిండి మహారాజాని చూపిస్తాను చూడండి. ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ ఇలా ఉందండి చూడండి. మొత్తం టోటల్ 120 feet ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి మొత్తం 120 ఉంటుంది, ఇంకా అబవే ఉండొచ్చు. ఇక్కడ ఫోటోషూట్కి గార్డెనింగ్ కూడా చాలా బాగుందండి. న్యూ కపుల్స్ ఎవరైనా రావచ్చు. ఇది మొత్తం రాజుగారి గార్డెనింగ్. ఇది చూడండి, పిల్లర్కి మధ్యలో 4 ఆర్చీలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి 2 పిల్లర్ల మధ్యలో 4 ఆర్చీలు ఉన్నాయి. మన ఫస్ట్ ప్యాలెస్ పైకి వెళ్దాం. ఇది మెట్ల ద్వారా ప్యాలెస్ పైకి వెళ్దాం చూడండి. పర్లాకిండి సిటీ సెంటర్లో ఉన్న మెయిన్ మహల్ గురించి ఆంధ్ర, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఇలా అందరికీ మ్యాక్సిమం తెలుసు. బట్ ఇక్కడ ఈ మహల్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ మహల్ 1835 సంవత్సరం మే 30న నిర్మించారండి ఇది. ఈ పర్లాకిం రాజు కృష్ణచంద్ర గజపతి కట్టించారండి ఇది, ఈ ప్యాలెస్ని.
అప్పట్లో కూడా వెస్టర్న్ వాష్రూమ్స్ వాడేవారు చూడండి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాం. ఇదిగోండి ఇవి ఐరన్ మెట్లు. ఇవి రీసెంట్గా 10 years అయిందండి చేయించారు, అంతకుముందు ఇవి లేవు. ఇప్పుడు మనం వెళ్దాం. ప్యాలెస్ పైన వ్యూ ఎలా ఉంది. టెర్రస్ పైనుంచి చూస్తే మనకి మహేంద్ర తనయ రివర్ కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు ఎక్కువగా పెరిగిపోవడంతో ఇప్పుడు ఆ రివర్ మనకి కనిపించడం లేదు. ఇక్కడ ఈ 2 ట్యాంకులు ఉన్నాయి కదా, వాటర్ ట్యాంకులు. సో ఈ 2 వాటర్ ట్యాంకులు కృష్ణచంద్ర గజపతి రాజు గారు ఈ బృందావన్ ప్యాలెస్ల కోసం కట్టించారు ఈ వాటర్ ట్యాంకులని. ఈ గోపురం గదులు ఉన్నాయి కదా, ఇందులోనే అప్పుడు రక్షక భటులు కాపలా కాచేవారు. రాజుగారు ఈ ప్యాలెస్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆయన వేసవికాలంలో సమ్మర్లో ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి ఈ ప్యాలెస్ని కట్టించారండి అప్పుడు. ఇదిగోండి ఇదంతా ఒక బెడ్రూమ్. ఇది బెడ్రూమ్లో ఎవరుండేవారంటే మనకు తెలియదు కదా. ఇదంతా ఒక బెడ్రూము. ఇదిగోండి ఇది బాల్కనీ. బెడ్రూమ్కి ఇదే బాల్కనీ. కింద అండర్ గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మనం अंडर ग्राउंड के వెళ్దాం. हेलो गाइस, हम बीएन पैलेस घूमने के लिए आए हैं. हाय, लाइक सब्सक्राइब कर दो हमारे चैनल को प्लीज. ठीक है, बाय. ఇవన్నీ కోట్లో ఎలక్ట్రిసిటీ బోర్డు అండి ఇదంతా కూడా. ఇవన్నీ ఇదిగోండి బయటికి కనెక్షన్ ఉంది. ఇదిగోండి ఇది అండర్ గ్రౌండ్కి వెళ్ళే దారి. మనం వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ చాలామంది వెళ్తున్నారు. ఇక్కడ లైట్ ఆన్ చేయాలి. ఇదిగోండి అండర్ గ్రౌండ్కి వచ్చాం. లైట్ అయ్యి చాలా చీకటిగా ఉంటుంది. చాలా చీకటిగా ఉంది చూడండి. ఇదిగోండి ఇవన్నీ వెంటిలేషన్ కోసం ఉంచారు ఈ హోల్స్. ఇందులో ఒకరు రావాలంటే భయపడతారు. ఇదంతా అండర్ గ్రౌండ్ అని. ఇదిగోండి చూడండి. ఈ అండర్ గ్రౌండ్కి ఉండే విశేషం ఏంటి అంటే, ఇక్కడ అప్పుడు బంధించి ఉంచేవారంట. ఇక్కడ గైడ్ చెప్తున్నారు. ఇక్కడ వెంటిలేషన్ కొద్దిగా ఎక్కువగానే ఉంది. సో లైటింగ్ ఉంది. ఇంక ఇందులో సబ్ అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఇందులో ఇంకా బ్లాక్స్ కూడా ఉన్నాయండి. బ్లాక్స్ చిన్న చిన్న రూములుగా డివైడ్ చేసి ఉన్నారు. చిన్న చిన్న రూములుగా డివైడ్ చేశారు. ఇదిగోండి ఇది స్విమ్మింగ్ పూల్. ప్యాలెస్లో ఇది రాజుగారి స్విమ్మింగ్ పూల్ ఇదేని. టెన్ ఫీట్ డెప్త్ ఉంటుంది. 10 అడుగుల లోతుంది. ఇదిగోండి ప్యాలెస్కి వెనుక వైపు
అది కనిపిస్తుంది కదా, అదేంటో తెలుసా మీకు? ఆ బిల్డింగ్ కింద నుంచే సొరంగం ఉందండి. ఎక్కడికి? మెయిన్ ప్యాలెస్కి. మన మెయిన్ ప్యాలెస్ తెలుసు కదా, రాజ్మహల్ పర్లాకిండిలో ఉంది. ఆ మెయిన్ హాల్కి సొరంగం ఇలాగే ఉందండి, ఆ బిల్డింగ్ కింద నుంచే. ఇప్పుడు మరి లేదు, మూసివేస్తారు ఆ సొరంగాన్ని. అప్పుడు రాజు కాలంలో ఉండేది. కృష్ణచంద్రకాంత్ గారు. కనిపిస్తుంది కదా ఆ డయాస్, అక్కడ ఏమైనా మీటింగ్ అయినా ఏమైనా అక్కడే అవుతాయి. ఇదంతా సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. ఇటువైపు కూర్చొని ఆ డయాస్ మీద మనం ఏవైనా మన ప్రోగ్రామ్స్ అయినప్పుడు చూడొచ్చు. हेलो गाइस, हम बीएन कॉलेज घूमने के लिए आए हैं। हाय, लाइक सब्सक्राइब कर दो हमारे चैनल को प्लीज। बाय। ఎగ్జిట్ గేట్ నుంచి 100 మీటర్స్లో మనకి రెస్టారెంట్ కూడా ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, మీకు చెప్పాను కదా రెస్టారెంట్ ఉందని, ఎంకే రెస్టారెంట్. అవుట్ గేట్కి 100 మీటర్స్లో ఉంది. సో ఎవరికైనా ఇక్కడ వచ్చి రెస్టారెంట్లో భోంచేయచ్చు.